యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాల సందేశంలో 22వ సందేశంగా తపస్కాలము మంచి ఆలోచనల కాలం. నిన్న కూడా ఇదే మనం ధ్యానించుకున్నాము, ఈరోజు కూడా ఇదే ధ్యానించుకుందాం. ఏంటంటే మంచి ఆలోచనలు ఎవరు కలిగి ఉన్నారు, మరి వాళ్ళు ఎలా దేవునికి ప్రీతికరంగా జీవించారు. మరియ తల్లిని గురించి మనం ధ్యానించుకునేటప్పుడు మంచి ఆలోచన యొక్క మాత అంటాం కదా. ఏంటి ఆ మంచి ఆలోచనలు, ఎలాంటి మంచి ఆలోచనలు ఎవరు పెట్టారు? లూకా సువార్త 1 మనం చదివితే 28 నుంచి గాబ్రియేలు దూత మరియ తల్లి యొద్దకు పంపబడతాడనమాట. 14 సంవత్సరాల అమ్మాయి, నజరేతులో ఉంటారు, దేవునికి ఇష్టంగా ఉంటారు. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, గ్రీటింగ్స్ టు యూ. ఇంగ్లీష్లో అయితే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే మా పాపను కూడా అలాగే నేను ఆశీర్వదిస్తాను. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ మై డాటర్, వీఆర్ ఆల్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. మై చిల్డ్రన్, సన్, అందరూ కూడా, మీరు కూడా, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. యు ఆర్ ఆల్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దేవుని చేత అత్యంత కృపని పొందిన వారలారా మీకు శుభమగునుగాక. ప్రభు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చుదురుగాక. పరిశుద్ధాత్మనిచ్చి బైబిల్ గ్రంథాన్ని చదువుకొని మీ మనస్సును మంచి ఆలోచనలతో నింపుకునే కృపని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చుదురుగాక. ఎందుకంటే మరియ తల్లికి కూడా మంచి ఆలోచనలు ఇచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. మన మనస్సులో ఆయన మంచి విత్తనాలు నాటుతూ ఉంటాడనమాట. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మన మనసులో వాటిని నాటుతూ ఉంటాడు. అందుకే రిన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు పౌలు రోమా 12:2లో. మీ మైండ్ని, మీ మనస్సును దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు నూతన పరచుకొనండి. అదే పేతురు కూడా అంటారండి, 1 పేతురు 1:23లో మీరు దేవుని యొక్క వాక్యం ద్వారా నూతన జన్మని పొంది ఉన్నారు. బార్న్ అగైన్ అంటే మరలా జన్మించారనమాట. ఎలా మనం మరలా జన్మిస్తామంట? దేవుని యొక్క వాక్యం ద్వారా. మామూలుగా అయితే శరీరంలో జన్మించాం, అప్పుడు శరీరం ఏం కోరుకుంటుందంటే ఏం ధరించాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కొనుక్కోవాలి, కిందవన్నమాట. గొలుసులా, సెల్ ఫోనా, లేకపోతే కారా, ఇల్లా, అవి. కానీ పరిశుద్ధాత్మ ఇవన్నీ లోకానికి సంబంధించినవి అన్నమాట, అంటే దేవుని నుంచి వచ్చినవి కాదు. 1 యోహాను 2లో 15 నుంచి 17 వరకు యోహాన్ రాస్తాడు, బిడ్డలారా మీరు ఈ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు, కింద వాటిని. ఇలా మీరు ప్రేమిస్తే కింద వాటిని, పరలోక తండ్రి మీద మీకు ప్రేమ లేదు. ఈ లోకం నుంచి వచ్చేవంటే శరీరంలోంచి వచ్చే కోరికలు, తర్వాత కళ్ళు చూసినప్పుడు వచ్చే కోరికలు, కళ్ళతో చూసినవి, నేత్రాశ, జీవపు డంబం, ఈ లోకంలో దేని గురించి మనం గర్వపడతామో, ప్రైడ్ ఆఫ్ లైఫ్, అవి 3 దేవుని నుంచి వచ్చినవి కాదు, అవి సైతాన్ నుంచి వచ్చినవి అన్నమాట. మన దేహంలో దాక్కొని అనేక కోరికలు పుట్టిస్తూ ఉంటాడనమాట. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన కోరికలు మన హృదయంలో పుట్టిస్తూ ఉంటే, శరీరంలో పాపి అయిన సైతాను పాపపు కోరికలు పుట్టిస్తూ ఉంటాడనమాట. కనుక ఈ శరీరంలోంచి పుట్టే కోరికలు, ఇది త్రాగాలి, ఈ పాపం చూడాలి. ఎందుకంటే సైతాన్ ఏంటంటే పాపి అన్నమాట, కనుక మనుషుల్ని పాపం చేపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్ళాలి, తన మహిమలోనికి, తన పరిశుద్ధతలోనికి, తన బిడ్డలుగా మనల్ని సృజించాడు. ఇప్పుడు మనం దూరంగా వెళ్తే అపవిత్రతలోనికి, ఇప్పుడు మళ్ళా తిరిగి పవిత్రతలోనికి రావాలి. ఈ 46 days కూడా ప్రయత్నం అంతా ఏంటంటే, చర్చి ప్రయత్నము, వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్. ఈ లోకరీత్యా మనం జీవించకూడదు, ఈ లోకంలో ఉన్న ప్రజల్లాగా జీవించొద్దు.
మనకు ఒకే ఒకరు గురి ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. ఆయనని పోలి జీవించాలండి. ఇప్పుడు కొంచెం మరియ తల్లి ఒక్కరిద్దరిని చూద్దామండి. ప్రభు జ్ఞాపకం చేశారు. అప్పుడు మరియ తల్లి దగ్గర గాబ్రియేల్ దూత అంటారు, మరి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారు, ద లార్డ్ ఈజ్ విత్ యూ. నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి నువ్వు యేసు అని పేరు పెట్టాలి. దేవుడు దావీదు సింహాసనాన్ని అతనికి ఇస్తాడు, ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు. ఎలా గర్భం ధరిస్తాను నేను పురుషుని ఎరగను కదా. 14 సంవత్సరాల పల్లెటూరి పిల్ల, పరిశుద్ధమైన అమాయకురాలు అన్నమాట. దేవునికి ఇష్టమైన బిడ్డలు అలాంటి వాళ్ళే. బెర్నదత్తమ్మ కానీ, అమ్మ పరిశుద్ధ ఆత్మ నీ పైకి వేయించేసి వస్తారు అని దూత చెప్పగానే పరలోకం నుంచి పరిశుద్ధ ఆత్మ వస్తారు. మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు దివ్య రూపధారణ. కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు అని పిలువబడతాడు. పరిశుద్ధ ఆత్మ ఆమె లోపలికి వెళ్ళారు. ప్రభు నీతో ఉన్నారు. వాక్యము ఆత్మ ఆమె గర్భంలో రూపుదిద్దుకుంటారు, యేసు ప్రభులాగా అన్నమాట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదమ్మా. చూడు మీ బంధువు ఉన్నారు ఎలిజబెత్ అమ్మ, ఇప్పుడు ఆమె గర్భం ధరించి 6వ మాసం అని చెప్పగానే, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. ఇది మొదటి మంచి ఆలోచన అండి. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు, దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు, మీరిప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని స్వరాన్ని వింటారు. పరిశుద్ధ ఆత్మ మీలోనికి వస్తారు. అప్పుడు మీరేమంటారంటే, నేను ప్రభు దాసురాలను, మీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. ఇంకా మన సొంత చిత్తం ఉండదండి. మన సొంత చిత్తము సైతాన్ చిత్తం అయిపోతుంది మెల్లమెల్లగా అన్నమాట. చూద్దాం అది కూడా ఎలా జరుగుతుందో. తర్వాత దేవుని చిత్తానికి సమర్పించుకున్నారు, అది మొదటిది. ఇంకా మీ చిత్తమే నెరవేరునుగాక అంటే మన చిత్తం ఎక్కడ ఉంటుందండి? నా పిల్లల జీవితంలో, నా జీవితంలో, నా భర్త జీవితంలో, మా దేశంలో మీ చిత్తమే నెరవేరునుగాక. దివ్యవాణిలో మీ చిత్తమే నెరవేరును, నా జీవితంలో మీ చిత్తం. రేపటి దినాన ప్రభు ఏది నిర్ణయిస్తే అదే జరుగునుగాక. ఎందుకంటే ఆయన చిత్తం బాగుంటుందండి. ఇది మీరు చేయాల్సిన ప్రార్థన. ఇంకా వేరే పెద్ద లిస్ట్ వద్దు, అందరికీ నీ చిత్తమే. ఆ తర్వాత ఇంకొక మంచి ఆలోచన ఏం పెడతారు? ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ వాళ్ళ అక్క అవుతుందన్నమాట, అక్క వరుస కజిన్ సిస్టర్. 6వ నెల ఎలా వంట చేసుకుంటారు, ఎలా పని చేసుకుంటారు అని అక్క దగ్గరికి వెళ్ళి అక్కకి సేవ చేయాలి. గబా అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని, అమ్మ నేను వెళ్తానమ్మా అక్కకి సేవ చేస్తా అంటే, అలాగే తల్లి అమ్మ నాన్న ఆశీర్వదిస్తారు. సంచిలో బట్టలు పెట్టుకొని పర్వత ప్రాంతం అలా నడుచుకుంటూ, తను కూడా అప్పుడే గర్భం ధరించి వెళ్ళి శుభవచనం చెప్పి, అక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు అక్క, నీ గర్భం తెరిచారు, నువ్వెంత ధన్యురాలు అక్క అని శుభవచనం చెప్తూ ఉంటే, అప్పుడు ఆమె కూడా పరిశుద్ధాత్మని పొందుతారు. గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేస్తారు. అప్పుడు ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధాత్మని పొంది, ఎలిజబెత్ అమ్మ కూడా మరియ తల్లిని ఆశీర్వదిస్తారు. స్త్రీలందరిలో నీవు ధన్యురాలు, మీరందరూ ధన్యులు, స్త్రీలందరిలో నీవు ధన్యురాలు. ప్రభు చెప్తున్నారు, నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించాను. నాలో కూడా యేసుప్రభు ఉన్నారండి. అప్పుడు నేను కూడా దేవుని తల్లి అనమాట. యేసుప్రభుని లోకానికి ఇప్పుడు అందిస్తున్నాను కదా. దేవుని తల్లి, దేవుని వాక్యము నెరవేరుతుందని విశ్వసించిన నీవు ధన్యురాలు. దీన్ని ఎప్పుడైనా మీరు ధ్యానించండి. మరియ తల్లి దేవుని యొక్క వాక్యం నెరవేరుతుందని విశ్వసించారు. మనం కూడా విశ్వసిస్తే వాక్యాన్ని జీవిస్తామండి, విధేయిస్తాం. యేసు ప్రభు త్వరలో రాబోతున్నారు. ఈ గ్రంథంలోని ప్రవచనాలు పఠించేవాళ్ళు ధన్యులు, పాటించేవాళ్ళు ధన్యులు. అంటే ఆశీర్వదింపబడతారు. ధన్యులు అంటే ఆశీర్వదించబడతారు. ఇందులో చెప్పినవి దర్శన గ్రంథం ప్రకటన 1:3లో దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రవచన సందేశములను పఠించువారు ధన్యులు. మీరు ముందు కళ్ళతో చదవండి, మీరు ధన్యులుగా ఉంటారు. దాన్ని పాటించే వాళ్ళు ధన్యులు, జీవించండి, మీరు ధన్యులుగా ఉంటారనమాట. నాకైతే చాలా వేదన అనిపిస్తుందండి ఈ మధ్య. యవ్వనస్తులు దేవుని యొక్క ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారు, కానీ ఒక్క మాట అడిగితే, అయ్యా నీకు ఏదైనా వచ్చా? యవ్వనస్తుడు 25 సంవత్సరాలు ఉంటాయి,
ఏదైనా ఒక వాక్యం వచ్చి ఎప్పుడైనా బైబిల్ చదివావా అంటే నేను చర్చిలో చదివాను ఆంటీ అంటున్నాను. చర్చిలో అక్కడ రీడింగ్ చదువుతున్నావు, కానీ ఇంట్లో చదువుకున్నావా? అదేం చదువుతామో మనకు తెలీదు. వాళ్ళు ఇచ్చింది మనం చదువుతాం అంతే. నేను కూడా చదివేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు, ఈర్మియా, ఏషియా, కానీ ఏంటో తెలీదు. కరెక్ట్గా చదవాలి, అది అంతే. తెలుగు కరెక్ట్గా ఉండాలన్నమాట. కానీ అలా కాదండి. తల్లులు మీ పిల్లలకి వాక్యం బైబిల్ కొనిచ్చి మీరు కూర్చొని వాక్యం వాళ్ళకి బోధించండి. మీ ప్రక్కలో పడుకోబెట్టుకొని పిల్లలకి చిల్డ్రన్స్ బైబిల్ బొమ్మలతో ఉంటుంది, అది మీ పిల్లలకి చెప్పండి. ఇవి చివరి రోజులు, అపాయకర సమయాలు. మీ పిల్లలకి ఇవ్వవలసింది బైబిల్ గ్రంథమే. తల్లిగా తండ్రిగా మీరు వాళ్ళకి వాక్యాన్ని బోధించాలన్నమాట. మరియ తల్లి వెళ్ళి 3 నెలలు సేవ చేస్తుందండి. అంటే మంచి ఆలోచన కదా. మనం కూడా చెప్తామా మరియ తల్లి ఎలిజబెత్ అమ్మని సందర్శించడం గురించి? ధ్యానించుదాంగాక. ధ్యానించిన తర్వాత ఏం చేయాలి? మీరు అలా జీవించాలన్నమాట. ఈ 40 దినాల్లో చెప్తుంటారు రోజు ఒక్కొక్కరి ఇంట్లో ప్రేయర్ అని. మంచిదే. రోజు ఒక్కొక్కరికి మీరు సాయం చేయండి. వృద్ధులకి, రోగులకి, అనాథలకి అన్నం పెట్టండి, మీ బట్టలు ఇవ్వండి. ఇంట్లో అనవసరమైన వస్తువులు ఎన్నో ఉంటాయి, అవి పేదవాళ్ళకి ఇవ్వండి. సమాధులు అయితే పెట్టుకోలేం కదా, అవి తర్వాత పనికిరావు కూడా. కానీ పేదలకి ఇస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారండి. 41వ కీర్తనలో ప్రభు చెప్తారు, పేదలను ఆదరించువాడు ధన్యుడు. అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థత ఇస్తారంట. సో మంచి ఆలోచనలు మరియ తల్లి చూడండి. దేవుని చిత్తం తను సమర్పించుకోవాలని ఒక ఆలోచన దేవుడు పెట్టాడు. పరిశుద్ధాత్మ ఆమెలోనికి వచ్చినప్పుడు అన్నమాట. వెళ్ళి అక్కకి సేవ చేయాలి 3 నెలలు బాబు పుట్టే వరకు అన్నమాట. మనం కూడా సేవ చేయాలి. తన గర్భంలో యేసుప్రభు రూపుదిద్దుకుంటున్నప్పుడే మరి ఆ తల్లి సేవ చేసిందనమాట. ఆ తర్వాత కానాపల్లి పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభు దగ్గర వెళ్ళి విజ్ఞాపన చేస్తారు, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది, పెళ్లిలో పరువు పోతుందయ్యా, ప్రభు అద్భుతం చేసేలాగా అన్నమాట. మంచి ఆలోచన కదా. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరూ తింటారు కదా, లేకపోతే అయిపోయింది అనుకోండి, పెళ్ళికి పిలిచారు సరిగా అన్నం పెట్టలేదు అంటారు. కానీ మరియ తల్లి చూడండి, ఆ తర్వాత ఆయన చెప్పినట్లు చేయండి. ఎంత మంచి మాట దేవుడు చెప్పారు. అమ్మ లోకానికి నువ్వు ఇదొక్క సందేశం చెప్పు, చిన్నది. యేసుప్రభు ఏం చెప్పాడో అది మీరు చెయ్యండి. తర్వాత అపోస్తులు పరిశుద్ధ ఆత్మని పొందడానికి అపోస్తుల కార్యాలు 1:14లో ఆ తల్లి కూడా ఇంకా కొంతమంది స్త్రీలు అందరూ కలిసి పరిశుద్ధ ఆత్మని పొందాలి. పొంది వీళ్ళు నా కుమారుడు ప్రారంభించిన ఈ సువార్త సేవ పరిచర్య కొనసాగించాలని పరిశుద్ధ ఆత్మని పొందడానికి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా పరిశుద్ధ ఆత్మని పొందాలి. అలా పరలోకంలో మన కొరకు ప్రార్థిస్తుండొచ్చు. పరిశుద్ధ ఆత్మని పొందినప్పుడే మనం బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతాం. ఈ కళ్ళతో ఎప్పుడు సైతానిదో పాపమే చూపిస్తుంటాడు, కానీ ఆత్మ కన్నులతో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి యేసుప్రభుని బైబిల్ గ్రంథంలో యేసుప్రభుని చూపిస్తాడండి. మనం చూడాలి, పరలోకాన్ని చూడాలి, యేసుప్రభుని తండ్రి దేవుణ్ణి మనం చూడాలి. నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ధ్యానించుకుంటూ ఉంటాను పడుకున్నప్పుడు. సింహాసనాసీనుడైనాడు ఆయన తండ్రి దేవుడు. ఆయనకి ఇరువైపులా 24 పెద్దలు, 4 జీవులు, సింహాసనానికి 4 దిక్కుల, పైన ఇంద్రధనస్సు, ఆయన ఎదుట 7 సప్తాత్మలు అన్నమాట. ఈ 24 పెద్దలు వాళ్ళ కిరీటాలని యేసుప్రభు తండ్రి దేవుని ఎదుట ఉంచి వాళ్ళు సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. కోట్ల కొలది దూతలు ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువా నేను కూడా నేను ఆరాధించాలి. అలా ఆలోచనల నిండా అదే ఉంటుందండి. ఇంకా అలా 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 యేసుప్రభు తండ్రి దేవుని చేతిలోంచి గ్రంథాన్ని తీసుకుంటాడు, తీర్పు గ్రంథాన్ని. అప్పుడు ఆ గ్రంథంలో 7 ముద్రలు అన్నమాట. ఒక్కొక్కటి విప్పుతూ ఉంటాడు. ఆ విప్పినప్పుడు ఏం జరుగుతుంది అలా ధ్యానించుకుంటూ మన ఆలోచనల నిండా దేవుడే ఉండాలండి. అలా అన్నమాట. అలాగే మీరు యోబుని చూసినట్లయితే యోబు అనగానే మీకేం గుర్తొస్తుందండి? ధర్మాత్ముడు అండి యోబు. ఆయన ధర్మంని చొక్కాగా తలపాగగా ధరించాడు. నాలుకతో అబద్ధం చెప్పొద్దు.
ఒక మంచి ఆలోచన అన్నమాట దేవుడు పెట్టాడు. సత్యం పలకండి అని మీకు ఒక ఆలోచన పెట్టి దాన్ని నిర్ణయం మీరు తీసుకున్నారంటే అది దేవుడు పెట్టిన నిర్ణయం అన్నమాట. కళ్ళతో పరాయి స్త్రీని కామదృష్టితో చూడొద్దు, అది ఆయన తీసుకున్న నిర్ణయం. దేవుడు మన మనసులో ఆలోచనలు పెడతాడండి. పరిశుద్ధమైన ఆలోచనలన్నీ దేవుడి నుంచి వచ్చినవి. పాపానికి సంబంధించినవన్నీ సైతాన్ నుంచి వచ్చినవి. దేవుడు ఏం చెప్తే దానికి వ్యతిరేకమైనవి అన్నమాట ఆలోచనలు పెడుతూ ఉంటాడు. మనం ఒకసారి చూద్దామండి. ఆది గ్రంథంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మరి ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదెను తోట, ఆయన ఏదెను తోటను వేస్తాడండి వాళ్ళ కొరకు, ఆదాము అవ్వ కోసం అన్నమాట. అన్ని రకరకాల పండ్లనిచ్చే వృక్షాలు అన్నిటినీ ఆయన ఆ ఏదెను తోటను వేసి అప్పుడు ఆదాము అవ్వలు ఇదిగో ఈ తోటలు అన్నీ తినొచ్చు కానీ ఈ జ్ఞానంనిచ్చే చెట్టు పండు మాత్రం తినకూడదు అని దేవుడు చెప్పాడండి. అప్పుడు ఆ తర్వాత చూడండి 3వ అధ్యాయంలో సైతాను ఏదెను తోటలోనికి వచ్చి హలో హలో అవ్వతో మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు ఆమె ఒక్కతే ఉందన్నమాట. నేను అనుకుంటాను చెట్లకి నీళ్ళు పోస్తుందేమో, ఏమయ్యా నేను ఈ చెట్లకు పోస్తాను, నువ్వు అక్కడ పోయాను ఆదాంతో చెప్పు ఉంటుందన్నమాట. నీళ్ళు పోస్తుంటే ఆ చెట్టుకి పాము ఉంటే పాములోకి వెళ్ళిపోతాడు సైతాన్ ఆత్మ. హలో హలో అని మాట్లాడి ఉంటాడు. ఏంటి దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండు తినొద్దన్నాడంట, నిజమేనా? లేదు లేదు అన్నీ తినొచ్చు, ఒక్క ఈ జ్ఞానంనిచ్చే చెట్టు పండు మాత్రం తినకూడదు, అది తింటే మేము చనిపోతామని చెప్పాడు. కాదు కాదు తింటే మీరు చనిపోరు, తింటే మీకు కనువిప్పు కలిగి మీరు దేవుళ్ళలాగా అవుతారు అని చెప్తే అప్పుడు ఆమె ఆ చెట్టు పండు వైపు చూస్తుందన్నమాట. ఆమె కళ్ళకి చాలా బాగుంటుందంట. ఆదికాండం 3:5 కన్నుల పండుగ ఉంది కనుక అది కోసుకొని తను తింటుంది, తన భర్తకు కూడా ఇచ్చి తినిపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ చుట్టూ ఆవరించున్న మహిమ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతుందండి. దేవుడు తన పోలికగా మనల్ని సృజించాడు. మహిమా స్వరూపి, తేజోమయుడు, తేజోవంతుడు, సమీపింపరాని తేజస్సు కలిగినవాడు. ఆ తేజస్సుతోనే వీళ్ళని సృజించాడు. కానీ వాళ్ళు దేవుని మాటని విధేయించకుండా అవిధేయించి మరి సైతాన్కి లోబడినప్పుడు ఆ మహిమ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అన్నమాట. వాళ్ళప్పుడు దిగంబరులుగా ఉంటారు. ఇంకా మీరు చదివితే రోమా 5:19 ఒక మానవుని అవిధేయత వలన అందరూ పాపాత్ములుగా చేయబడినారు, కానీ ఒక మానవుని విధేయత వల్ల అందరూ నీతిమంతులుగా చేయబడ్డారు ఆ యేసుక్రీస్తు ద్వారా అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఏది పాపము, దేవుడు ఏం చెప్పారు, తినవద్దు అని చెప్పారు, కానీ సైతాన్ ఏం చేశాడు, తినండి అని చెప్పాడు. తింటే మీరు దేవునిలాగా అవుతారు, కానీ దేవునిలాగా అయ్యారండి? కాలేదు కదా, ఉన్న మహిమ కోల్పోయారు. అంటే సైతాన్ ఎవరంటే అబద్ధీకుడు అన్నమాట. దేవుని వాక్యము సత్యమైనదండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మాట సైతాన్ది. మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నా అండి. ఇప్పుడు మీరు మద్యపానంతో మత్తిల్లకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది, అంటే నరకానికి వెళ్తారు అని అర్థం అన్నమాట. కానీ సైతాన్ ఏమంటాడు, మీరు మద్యపానంతో మత్తిల్లండి అని చెప్తాడనమాట. మీకు ధనాశ వద్దు, ఈ లోకాన్ని మీరు ప్రేమించొద్దు, మీ శరీరాన్ని ప్రేమించొద్దు అంటే ధనాన్ని ప్రేమించేలాగా చేస్తాడు. సత్యం పలకండి అంటే అబద్ధాలు పలికేలాగా చేస్తాడనమాట సైతాన్. కనుక మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. బైబిల్ చదువుకోవాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 13లో పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ 13:24-30 అండి. అక్కడ ఏం చెప్తాడంటే ఆయన, పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది. మనుష్య కుమారుడు యేసు ప్రభు అక్కడ గోధుమలు అనే విత్తనాలు వేస్తున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే గోధుమలతో పాటు మరి కలుపులు కూడా పెరుగుతున్నాయన్నమాట. అప్పుడు ఆ యజమానుడితో పని వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు గోధుమలు కదా పొలంలో వేశావు, మరి కలుపులు కూడా వచ్చాయి, ఎలా వచ్చాయ్యా అంటే ఇది శత్రువు చేసిన పని. జనులు నిద్రించు వేళ శత్రువు అంటే సైతాన్ చేసిన పని అన్నమాట. అంటే చూడండి, మనం ఈ లోకపు మనుషులతో ఎట్లా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు లోపలికి వెళ్తూ ఉంటాయండి. దావీదు నేను చెప్పాను కదా,
ఆ స్త్రీని చూస్తాడు, ఆ స్త్రీని చూసి ఆ స్త్రీతో పాపం చేస్తాడు. తర్వాత చూసారా, తన కొడుకులు, పెద్ద కొడుకు అమ్నోను మరి తన మారు చెల్లెలతో పాపం చేస్తే తన మూడో కొడుకు అబ్షలోం, ఈ తామారు వాళ్ళ సొంత అన్నయ్య మరి అమ్నోన్ని చంపుతాడనమాట. చంపి తర్వాత పారిపోతాడు. ఈ ఆలోచనలన్నీ ఎవరు పెడతారంటే మరి సైతాన్ పెడతాడండి. చంపాలి చంపాలి, లేదా నేనే చనిపోవాలి. కొంతమంది చూడండి, నాకు తెలిసిన వాళ్ళే ఫోన్ చేశారు, రాత్రి అన్నం తిన్నాడు, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆ బాబు ఇక్కడ, వాళ్ళ అమ్మ వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు, వీళ్ళు ఒరిస్సా అనమాట, ఇది రోడ్ అవుతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు, బాబు ఇక్కడే పడుకుంటే లేదు రికార్డ్ వర్క్ ఉంది, ఇంటర్ అనమాట అని వెళ్ళాడు. అంతే ప్రొద్దున ఇంకా అక్కడ పాలు ఇచ్చేవాళ్ళు చెప్పారు, ఇలా జరిగింది అని చెప్పానమాట. అబ్బాయి చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. సైతాను మాట్లాడుతూ ఉంటాడండి. నేనేం చెప్పాలనుకున్నా అంటే, మన మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఈ ఈ ఈ కణాలు అన్నమాట, కణాలు ఏం చేస్తాయంటే ఒక రకమైన హార్మోన్లని ప్రొడ్యూస్ చేస్తాయండి. దాన్ని కెమికల్స్ అన్నమాట. ఆ ఫియర్ హార్మోన్ అంటారంట, భయము అన్నమాట హార్మోన్. లేదా మంచి ఆలోచనలు అనుకోండి, వెళ్ళి అక్కకి సేవ చేయాలి, దేవుని చిత్తం చేయాలి, కానాపల్లి పెళ్ళిలో నేను విజ్ఞాపన చేయాలి, నేను సాయం చేయాలి వాళ్ళకి, మంచి ఆలోచనలు. యోబు కూడా ఒకరికి పెట్టకుండా నేను ఒంటిగా తినను. అప్పుడు ఏదో అక్కకి సేవ చేయడానికి వెళ్ళారు. యోబు పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాడు కనుక ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ ఏం పోతుందంటే ప్రేమగా ఉండాలి, ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమ హార్మోన్ సెక్రీట్ అవుతుందంట. సో యోబు ఎవరు తెలుసా? ప్రేమ. ప్రేమ. మరియ తల్లి ఎవరు తెలుసా? ప్రేమ. నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నోడితో చెప్తే ఆరోగ్యంగా ఉందంట కనుక అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేయాలి. నేను అనారోగ్యంగా ఉన్నాను అనగానే అనారోగ్యంగా ఉందంట కనుక అలా పనిచేయాలి. సో ఆరోగ్యము మంచి మాట కదా, అప్పుడు ప్రేమ హార్మోన్ సెక్రీట్ అవుతుందంటండి. నేను కూడా ఎవరికైనా ఒక చిన్న పండు ఇచ్చినా, ఒక బిస్కెట్ ఇచ్చినా నా నిండా ప్రేమ అన్నమాట. అంటే ఈ ప్రేమ హార్మోన్ వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రేమ బలాన్ని ఇస్తుందండి. కానీ ఇలా వాళ్ళని చంపాలి, వాళ్ళని గురించి అసూయ, వాళ్ళని ఇట్లా అన్నారు, ఇలా చేశారు, మా చెల్లిని ఇలా చేశాడు మా అన్నయ్య కనుక చంపాలి, అప్పుడు లోపల బ్యాడ్ కెమికల్స్ హార్మోన్స్ సెక్రీట్ అవుతాయన్నమాట. దానివల్ల రోగాలు వస్తాయండి. 90% క్యాన్సరు మన లోపల నెగిటివ్ థింకింగ్ అన్నమాట. నాకెప్పుడు మంచి జరగదు, నాకెప్పుడు రోగాలే, నన్ను ఎవరు ప్రేమించరు, అలాంటివి మీరు పెట్టుకోవద్దు. పాజిటివ్గా యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాను నేను చెప్పుకుంటానండి. ఐఎమ్ స్పెషల్ టు మై జీసస్, ఐఎమ్ ప్రెషస్ టు మై జీసస్. నన్ను ఎప్పుడు ఆయన తలగానే ఉంచుతాడు. నేను ఆయన వధువుని, నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తాడు, బెస్ట్ థింగ్స్ నాకు ఇస్తాడు. అలా మీరు మీ మనసు ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉండి, నేను ఎప్పుడు నన్ను ఎట్లా ఆనందంగా నాకు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎవరికైనా రోడ్డు మీద 10 రూపాయలు ఇచ్చినా, ఒకరికి ఒక పండు ఇచ్చినా, ఒక బిస్కెట్ ఇచ్చినా, ఒక్కరోజు కూడా మా ఇల్లు అలా ఇవ్వకుండా ఒకరోజు కూడా గడవదండి. ఇంట్లోంచి ఎవరైనా తినాలి, ఏదో ఒకటి చేయాలి, అట్లా నాకు ఆ రోజంతా ఆనందం అన్నమాట. అంటే ప్రేమ అనే హార్మోన్ సెక్రీట్ అవుతుంది. ఓకేనా? ఇంకా ముగించే ముందు ఒకసారి నేను మీకు ఈ నర్వ్ సెల్ గురించి చెప్తాను. బయాలజీ టీచర్గా నేను చాలా సంవత్సరాలు, దాదాపు 17-18 సంవత్సరాలు చెప్పాను పిల్లలకి నర్వ్ సెల్ ఏంటి అని. ఇప్పుడు మీకు కూడా చెప్తాను. ఇవి చూడండి, నర్వ్ సెల్స్ అంటారు అనమాట. దీన్ని ఏదో సెల్ బాడీ అంటారు, దీన్నేమో యాక్సాన్ అని అంటారండి. ఇక్కడ చూడండి చేతుల్లాగా ఉన్నాయి, డెండ్రైట్స్ అన్నమాట. సో మనం నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పగానే డెండ్రైట్స్ పెద్దగా అయిపోయి పక్కన వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇప్పుడు కింద చూస్తే దీని క్రింద మళ్ళీ ఇంకొక నర్వ్ సెల్ ఉంటుంది కదండి, ఆ డెండ్రైట్స్కి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అప్పుడు ఈ బ్రెయిన్ సెల్స్ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి ఆరోగ్యంగా ఉంది బిడ్డ కనుక మీరు ఆరోగ్యంగా పనిచేయండి, అలా మరి ఆరోగ్యంగా పనిచేస్తుంది అన్నమాట మన శరీరం. నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను అనగానే సంతోషంగా ఉండడానికి ప్రేమ అనే హార్మోన్, లవ్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది.
లేదనుకోండి నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, వాళ్ళు నన్ను అవమానించారు, నా డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని ఇలా చేయాలి, లేదా నన్ను వాళ్ళు తిట్టారు ఇన్ని మాటలు అన్నారు అని మీరు బ్యాడ్ మెమరీస్ని మళ్ళా జ్ఞాపకం చేసుకున్నారంటే ఏమవుతుందంటే ఈ సెల్స్లో, ఈ నరాల్లో ప్రెషర్ ఎక్కువైపోయి ఆ నరాలు తెగిపోతాయండి. అప్పుడు ఈ ఒక్క నరానికి ఇంకొక నరానికి ఉన్న కనెక్షన్ కూడా తెగిపోతుంది అన్నమాట. అప్పుడు ఆక్సిజన్ సప్లై, ఫుడ్ సప్లై ఆగిపోతుంది. తర్వాత ఫియర్ హార్మోన్ సెక్రెట్ అయిపోయి అంత మనసు అంతా చీకటి అయిపోతుంది అన్నమాట. అందుకే 2 కొరింథీ 4:4లో సైతాను ఇహలోక దైవము వాళ్ళ మనస్సులని చీకటిలో ఉంచడం వలన వాళ్ళు సువార్తలో యేసుప్రభు వెలుగును చూడలేకపోతున్నారని ఉంటుందన్నమాట. సో చాలా 90% డిసీజెస్, రోగాలన్నీ కూడా ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల వస్తాయంటండి. డిప్రెషను, నీకేం మంచి జరగట్లేదు, లేదా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, అబ్షలోం లాగా, అమ్నోన్ ఒక చెడు ఆలోచన వచ్చేస్తుంది చూడండి. అలాంటి ఆలోచనలు వద్దు. మీరు మంచి ఆలోచనలు కలిగి ఉంటే ఇవి ప్రేమ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసి మన దేహాన్ని ప్రేమతో, ఆరోగ్యంతో నింపుతాయి. ఇప్పుడు చూశారు కదా. కాబట్టి ఏ ఆలోచన అయినా, ఒక ఆలోచన మొత్తం బ్రెయిన్ అంతా ఒక చెట్టు లాగా వ్యాప్తిస్తుంది కనుక మంచి మాటలు చెప్పుకోండి. ఐఎమ్ జాయ్ఫుల్ జెసింత, అట్లా అనమాట. నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, దేవుడు నాలో ఉన్నారు, యేసుప్రభు నాలో ఉన్నారు. ఇవి యేసుప్రభు చేతులు, కరుణగలిగిన చేతులు, ఇది యేసుప్రభు నాలుక, ఆశీర్వదించే నాలుక, యేసుప్రభు కన్నులు. అలా మంచి మాటలు చెప్పుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరియ తల్లి మంచి ఆలోచన యొక్క మాత, మంచి ఆలోచనలు, దేవుని చిత్తమే చేయాలి, అక్కకి వెళ్ళి సేవ చేయాలి, మరి పరిశుద్ధాత్మ పొందేలాగా అపోస్తులు వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి, కానాపల్లి పెళ్ళికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. యోబు అయ్యా ఒంటిగా ఒక్కరోజు కూడా తినలేదు, నేను అనాథలకి తండ్రిగా ఉన్నానంటున్నాడు, నేను న్యాయంను ధర్మంను వస్త్రంగా ధరించారు, నా కన్నులతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని, నా నాలుకతో నేను నియమం చేసుకున్నాను సత్యం పలకాలని. అలాంటి మంచి ఆలోచనలు మాలో రావాలంటే ప్రభా మేము బైబిల్ గ్రంథాన్ని చదవాలి తండ్రి. ఆ గ్రంథంలో రాయబడినట్లుగా యోబులాగా, మరియ తల్లిలాగా, మీలాగా ప్రభా, అబ్రహాం లాగానైనా అయ్యా, మరి బర్నబా ఆస్తంతా పేదలకి ఇచ్చారు, తబిత అయ్యా తను అక్కడ ఉన్నటువంటి విధవరాళ్ళకి యోపాలు, చొక్కాలు కొట్టి ఇస్తూ ఉంది. అందరూ మంచి చేస్తున్నారు, మేము కూడా అందరికీ మంచి చేసేటట్లుగా మా యొక్క మైండ్ నిండా మంచి ప్రేమ ఆలోచనలతో నింపమని అడుగుతున్నాం. ఈ బిడ్డలందరినీ మంచి ఆలోచనలతో నింపండి ప్రభా. మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళు అమూల్యమైన బిడ్డలు, మీకు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు, మీరు వాళ్ళ కొరకు ప్రాణం, రక్తాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా, ఈ బిడ్డల్ని మంచి ఆలోచనలతో నింపమని, ఇతరులకి సేవ చేసే బిడ్డలుగా, సహాయం చేసే బిడ్డలుగా, అన్నం పెట్టే బిడ్డలుగా ప్రభా బిడ్డల్ని ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ ఆత్మదేవుడు మంచి ఆలోచనలతో మిమ్మల్ని నింపి యేసు ప్రభులాగా అందరికీ మంచి చేసే బిడ్డలుగా అభిషేకించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.